హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. నిన్న ఆదివారం మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగిందండి. అందులో పేపర్ 2 మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండి. నిన్న మనం మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామండి. మనకి ఇచ్చిన పేపర్ 2లో అదే పేపర్ 2లో ఇప్పుడు మనం మిగిలిన కొన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దామండి ఈ క్లాస్లో. ఓకే అండి, లెట్ స్టార్ట్ ది వీడియో అండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమని అడిగాడు చూడండి. 5 persons live in a tent. ఐదుగురు persons 5 persons live in a tent అండి. If each person requires a 16 meter square of floor area and 100 meter cube space for air, then the height of the cone of the smaller size to accommodate these persons would be. అంటే ఏమని అడిగారండి, ఫ్లోర్ ఏరియా అండి. 5 persons ఉన్నారండి. 5 persons కి ప్రతి ఒక్కరికి ఫ్లోర్ ఏరియా అనేది 16 మీటర్ స్క్వేర్ కావాలండి. ప్లస్ ఎయిర్ ఏరియా, ఎయిర్ స్పేస్ ఎంత కావాలండి, 100 మీటర్ క్యూబ్ కావాలండి. 100 మీటర్ క్యూబ్ కావాలి. అయితే తక్కువలో తక్కువ వీళ్ళు ఒక టెంట్ వేసుకున్నారండి. టెంట్ అనేది కోన్ షేప్ లో ఉంటుంది. తక్కువలో తక్కువ ఆ టెంట్ యొక్క హైట్ ఎంత అవుతుందని అని అడిగారండి. గమనిస్తే ఇక్కడ చూడండి, ఈచ్ పర్సన్ రిక్వైర్ 16 మీటర్ స్క్వేర్ అండి. 5 persons ఉన్నారు. అయితే ఫ్లోర్ ఏరియా ఎంత అవుతుందండి, ఫ్లోర్ ఏరియా అనేది 80 మీటర్ స్క్వేర్ అవుతుందండి. 80 మీటర్ స్క్వేర్ అవుతుందండి ఫ్లోర్ ఏరియా వచ్చేసండి. తర్వాత వాల్యూమ్ ఆఫ్ ది టెంట్ ఎంత అవుతుందండి, ఒక్కొక్కరికి మినిమం 100 మీటర్ క్యూబ్ వాల్యూమ్ కావాలండి. ఎయిర్ 5 members ఉన్నారు. 5 into 100 మీటర్ క్యూబ్ 5 into 100 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 500 మీటర్ క్యూబ్. 500 మీటర్ క్యూబ్ అనేది టెంట్ యొక్క వాల్యూమ్ అవుతుందండి. వాల్యూమ్ టెంట్ ఏ షేప్ లో ఉందండి, కోన్ షేప్ లో ఉంది. కోన్ యొక్క వాల్యూమ్ ఎంత అవుతుందండి, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుందండి. ఇది ఈక్వల్ టు 500 మీటర్ క్యూబ్ అయిందండి. ఇక్కడ చూడండి, పై ఆర్ స్క్వేర్ ఈ సర్కిల్ ఉంది కదండి కింద, ఫ్లోర్ ఏరియా అనేది అది మనకి డైరెక్ట్ గా 80 మీటర్ స్క్వేర్ వచ్చిందండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఫ్లోర్ ఏరియా అనేది 16 మీటర్ స్క్వేర్స్ కావాలి. సో చూడండి, 5 ఉన్నారు. 16 5 are 80 అండి. చూడండి, ఈ పై ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది 80 వచ్చింది. 1/3 into 80 into height of the tent equal to 500 అండి. చూడండి, 0 0 2 25 are అండి, 2 4s are అండి. h equal to ఎంత అండి, 75/4. 75 ఎలా రాసుకోవచ్చండి, 75/4 అండి. ఒకసారి ఇక్కడ గమనించండి, 75/4 అండి. 64 ప్లస్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇంకోసారి చేద్దాం. 17/4 అండి. 17/4 అంటే 14 టేబుల్ చూడండి. 18 4s are ఎంత అండి, 18 4s are 72 అండి. 18 4s are 72 అంటే 3/4 మిగులుతుందండి. 18 + 3/4 అంటే 18.75. ఏంటండి ఇది, హైట్ ఆఫ్ ది కోన్. అనేది మీటర్స్ లో ఉంటుందండి. సో 18.75 అనేది మనది హైట్ అండి. సో 1 is the ఆన్సర్. ఓకే అండి, లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమడిగాడు, 5 into 5 into 5 అంటే ఏంటండి, అది క్యూబ్ అండి. క్యూబ్ కి ఇచ్చాడు. 5 into 5 into 5 ఈజ్ ఫార్మ్డ్ బై యూజింగ్ 1 into 1 into 1 క్యూబ్. అంటే ఏంటంటే ఇక చూడండి, ఇట్లా క్యూబ్ ఉందండి. ఈ పెద్ద క్యూబ్ 5 and 5 అండి. క్యూబ్ అండి. దీన్ని చిన్న క్యూబ్ అంటే ఏంటండి, చిన్నది దాని యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ అనేది సేమ్ ఉంటాయి కదండి. క్యూబ్ అంటే 1 1 1 ఇచ్చారండి. ఈ చిన్న క్యూబ్ తో ఈ 5 5 5 క్యూబ్ ని తయారు చేశారండి. అయితే if we add another layer of 1 1 1
cubes in 5 cubes, then what will be the number of 111 cubes in the new formed cube? అంటే చూడండి 5 లేయర్స్ ఉన్న క్యూబ్ ఉందండి. ఇక్కడ ఒకసారి గమనించండి, 5 లేయర్స్ ఉన్న క్యూబ్ ఉంది. 5 లేయర్స్ ఉన్న క్యూబ్ ఉందండి. మనం ఇప్పుడు టాప్ వ్యూ చూస్తున్నామండి. 5 లేయర్స్ ఉన్న క్యూబ్ ఉంది. దీనికి ఇంకొక లేయర్ వేసారండి. చూడండి, ఇంకో లేయర్ పైకి వేసారండి. అయితే ఏమైందండి, 111 క్యూబ్ టు ద న్యూలీ యాడెడ్. 5 కి 111 యాడ్ చేశారండి. అంటే చూడండి, పైనుంచి చూస్తున్నామండి, పైన ఒక లేయర్ యాడ్ చేశారు. ఇఫ్ వి యాడెడ్ అనదర్ లేయర్ ఆఫ్ 111 క్యూబ్స్ ఇన్ ద 5 క్యూబ్స్, అంటే ఏమంటున్నారండి, ఒక లేయర్ అనేది యాడ్ చేశారండి. లేయర్ అనేది యాడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందండి, మొత్తం 6 క్యూబ్స్ అవుతుందండి. అంటే ప్రతి సైడ్ లోను 6 క్యూబ్స్ ఉంటాయండి. మొత్తం 6 క్యూబ్స్ అండి. 6 అండి. టోటల్ ఎంత అవుతాయండి, 216 క్యూబ్స్ అవుతాయండి. టోటల్ 216 క్యూబ్స్ అవుతాయి. ఓకే అండి. ఎందుకంటే ఒకసారి గమనించండి, ఇనిషియల్ గా ప్రతి సైడ్ 5 క్యూబ్స్ ఉన్నాయండి. 111 యాడ్ చేసిన తర్వాత ప్రతి సైడ్ 1 యాడ్ అవుతుందండి. మొత్తం 6 క్యూబ్స్ అవుతాయి. క్యూబ్ కాబట్టి అండి, ప్రతి సైడ్ మనం చూసుకుంటే అండి 6 ఇంటూ 6 ఉంటాయండి. సో టోటల్ 216 క్యూబ్స్ ఉంటాయండి. ఓకే అండి. సో ఆప్షన్ 1 ఇస్ అవర్ రైట్ ఆన్సర్ అండి. 216 is our right answer. ఓకే అండి. థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. ఏ చేంజ్ మేకింగ్ మిషన్. థర్డ్ క్వశ్చన్ ఏమని అడిగారండి, ఏ చేంజ్ మేకింగ్ మిషన్ కంటైన్స్ 1 రూపీ, 2 రూపీ అండ్ 5 రూపీ. చేంజ్ మేకింగ్ మిషన్ లో 1 రూపీ, 2 రూపీ అండ్ 5 రూపీ కాయిన్స్ ఉన్నాయండి. ద టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ 300. ఇక్కడ గమనించండి, 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ ఉన్నాయండి. 1 రూపీ, 2 రూపీ అండ్ 5 రూపీ కాయిన్స్ ఉన్నాయండి. ఈ ఎన్ని ఉన్నాయి మనకి తెలియదండి. ఎక్స్, వై, జెడ్ అనుకుందాం. ఇక్కడ చూడండి ఏమన్నారు, ద టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ 300. అంటే ఏంటండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 300 అండి. మళ్ళీ గమనించండి, ద అమౌంట్ ఈస్ 960. అమౌంట్ ఈస్ 960 అంటే ఏంటంటే, అవి ఎన్ని ఉన్నాయి, ఆ ఎన్ని ఉన్న వాటికి ఒక్కొక్క దాని వాల్యూ ఎంత మల్టిప్లై చేసి యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ రూపీస్ ఎంత ఇచ్చారండి. అమౌంట్ గోస్ టు 960. అమౌంట్ ఈస్ 960 అంటే ఏంటంటే, మొత్తం ఎక్స్, ఇక్కడ ఈ అమౌంట్ వాల్యూ ఎంత అండి, 2y. ఈ అమౌంట్ వాల్యూ వచ్చేసి 5z అండి. 5z ఈక్వల్ టు అమౌంట్ వాల్యూ ఎంత అండి, 960. అమౌంట్ వాల్యూ వచ్చేసి 960. ఇఫ్ ద నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ అండ్ 2 రూపీ కాయిన్స్ ఆర్ ఇంటర్చేంజ్. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ అండ్ 2 రూపీ కాయిన్స్ ఆర్ ఇంటర్చేంజ్ అంటే ఏంటంటే, ఇక్కడ y, ఇక్కడ x అవుతుందండి. అయితే ద వాల్యూ కమ్స్ డౌన్ బై 40. వాల్యూ అనేది 40 తగ్గుతుందన్నానండి. అయితే గమనించండి, y ప్లస్ 2x ప్లస్ 5z ఈక్వల్ టు వాల్యూ 40 తగ్గుతుందంటే ఎంత అండి, 920 అవుతుంది వాల్యూ వచ్చేసి. అయితే ఇక్కడ ఏమడిగింది, ద టోటల్ నంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడిగారండి. ఇక్కడ ఒకసారి గమనించండి, 5 రూపీ కాయిన్స్ అంటే మనం ఏం కనుక్కోవాలంటే, వాల్యూ జెడ్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. జెడ్ యొక్క వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తాము, ఎక్స్ వై ని జెడ్ తో రీప్లేస్ చేయాలండి. రీప్లేస్ చేయాలంటే ఒకసారి చూడండి, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తామండి. ఎక్స్ ని వై లోకి లేదా వై ని ఎక్స్ లోకి తీసుకొచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ లోకి రాసుకోవాలండి. రాసుకొని అది ఈ ఈక్వేషన్ లో కానీ ఏదో ఒక ఈక్వేషన్ లో పెట్టి సాల్వ్ చేస్తే అండి మనకి జెడ్ వాల్యూ వస్తుందండి. సాల్వ్ చేసిన తర్వాత మనకి జెడ్ వాల్యూ వచ్చేసి ఎంత వస్తుందంటే అండి, సాల్వ్ చేసిన తర్వాత జెడ్ వాల్యూ అనేది మనకి 140 వస్తుందండి. ఈ ఈక్వేషన్స్ రాసుకోవడం తెలియాలండి. ఈక్వేషన్స్ రాసుకున్న తర్వాత ఈ మూడు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే జెడ్ వాల్యూ ఈక్వల్ టు 140. ఆప్షన్ 2 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. 140 వస్తుందండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
P, Q, R and S are four statements. Relation between these statements is as follows. P is true, then చూడండి P, Q, R and S అనే four statements అండి. If P is true, P అనేది ట్రూ అయితే then Q must be true, Q తప్పకుండా ట్రూ అవుతుందండి. If Q is true, Q ట్రూ అయితే R must be true, R అనేది కంపల్సరీగా ట్రూ అవుతుందండి. If S is true, then either Q is false or R is false. ఒకవేళ S అనే అతను ట్రూ అయితే ఐదర్ R అనే వాళ్ళు ఫాల్స్ అవుతారండి లేదా Q అనే వాళ్ళు ఫాల్స్ అవుతారు. అయితే ఇక్కడ ఏమన్నాడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ, తప్పకుండా ట్రూ అనేది ఏది. ఇఫ్ P ఈస్ ట్రూ దెన్ S ఈస్ ఫాల్స్. ఇక్కడ గమనిస్తే చూడండి, P ట్రూ అయితే కంపల్సరీ Q ట్రూ అవుతుందండి, Q ట్రూ అయితే కంపల్సరీ R ట్రూ అవుతుంది. అంటే ఏంటండి, ఈ Q R రెండు ట్రూ అయ్యాయి కాబట్టి S అనేది కంపల్సరీ ఫాల్స్ అవుతుందండి. ఎందుకంటే ఒకవేళ S ట్రూ అయితే Q కానీ R కానీ రెండిట్లో ఏదో ఒకటైనా ఫాల్స్ అవ్వాలండి. రెండు ఫాల్స్ అవ్వలేదు, రెండు ట్రూ ఉన్నాయండి. సో S అనేది ఫాల్స్ అవుతుందండి. అయితే గమనించండి, మనకి ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చిందండి. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. 2, 3, 4 కూడా గమనిస్తే చూడండి, ఇఫ్ S ఈస్ ఫాల్స్ Q మస్ట్ బి ట్రూ, F ఈస్ ఫాల్స్ Q మస్ట్ బి ట్రూ అన్నారండి. మస్ట్ అనే ఆప్షన్ అవసరం లేదండి. S ఈస్ ఫాల్స్ దెన్ Q must be true. If third option only, if Q is true, then P must be true. ఒకసారి గమనించండి, ఇది కేస్ 1 అండి, ఇది కేస్ 2 అండి. కేస్ 1 లో P ట్రూ అయితే దెన్ Q మస్ట్ బి ట్రూ, Q ట్రూ అయితే R మస్ట్ బి ట్రూ. కేస్ 2 చూస్తే 3 చూస్తే ఏంటంటే, ఇఫ్ S ఈస్ ట్రూ, S అనే ట్రూ అయితే ఐదర్ F అనే Q అనేది ఫాల్స్ అవుతుందండి లేదంటే R అనేది ఫాల్స్ అవుతుంది. అంటే ఏంటంటే మనకి ఇక్కడ రెండు ఆప్షన్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, రెండు ఆప్షన్ ఇచ్చిన ఒకసారి ఇక్కడ గమనించండి. ఒకవేళ P అనేది ఫాల్స్ అయితే డైరెక్ట్ గా Q R రెండు ఫాల్స్ అవుతాయండి, ఎందుకంటే ఈ రెండు ఇంటర్ డిపెండెంట్ అండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ఇఫ్ P ఈస్ ట్రూ దెన్ S ఈస్ ఫాల్స్. P ట్రూ అయితే S ఫాల్స్ అవుతుంది. ఓకే, సాటిస్ఫై అయిందండి. ఇఫ్ S ఈస్ ఫాల్స్ దెన్ Q మస్ట్ బి ట్రూ, Q మస్ట్ బి ట్రూ. ఆప్షన్ లేదండి, ఎందుకంటే F ఫాల్స్ అయితే Q ట్రూ అవుతుందండి. ఒక్క నిమిషం అండి, నేను ఒకసారి చెక్ చేసుకొని చెప్తాను. ఈస్ ట్రూ దెన్ S ఈస్ ఫాల్స్ అన్నానండి. P ట్రూ అయితే దెన్ Q మస్ట్ బి ట్రూ అని ఇచ్చానండి. Q తప్పకుండా ట్రూ అవ్వాలి. ఇఫ్ Q ఈస్ ట్రూ, Q ట్రూ అయితే దెన్ R మస్ట్ బి ట్రూ, R తప్పకుండా ట్రూ అవ్వాలండి. ఫస్ట్ కేసులో చూసుకుంటే S ఫాల్స్ అవుతుందండి. అయితే ఇఫ్ P ట్రూ అయితే S కంపల్సరీ ఫాల్స్ అవుతుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. P ఈజ్ ట్రూ దెన్ S ఈజ్ ఫాల్స్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. A decorative lamp has 2 brown, 3 green and 4 white bulbs. డెకరేటివ్ ల్యాంప్ ఉందండి, బ్రౌన్, గ్రీన్, వైట్ బల్బ్స్ ఉన్నాయండి. బ్రౌన్ 2 ఉన్నాయండి, గ్రీన్ 3 ఉన్నాయి, వైట్ 4 ఉన్నాయండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ లైట్నింగ్ 3 bulbs such that at least 1 bulb that glows is white? ఏమన్నారండి, 3 bulbs వెలిగించాలండి, దాంట్లో కనీసం 1 bulb, అట్లీస్ట్ 1 bulb మస్ట్ బి వైట్, అట్లీస్ట్ 1 bulb మస్ట్ బి వైట్ ఉండాలండి. ఇట్లాంటి అట్లీస్ట్ సమ్స్ అడిగినప్పుడు ఏం చేస్తామండి, 1 మైనస్ నన్ చేయొచ్చండి. లేదంటే అట్లీస్ట్ 1 అని కాబట్టి 1 ఉన్నప్పుడు, లేదంటే 2 ఉన్నప్పుడు, లేదంటే అన్ని ఆల్ 3 bulbs వైట్ అయినప్పుడు కూడా తీసుకొని మనం సొల్యూషన్ చేయొచ్చండి.
1 మైనస్ నన్ చేస్తే మనకి చాలా ఈజీగా ఆన్సర్ వస్తుందండి. 1 మైనస్ నన్ చేద్దాం. ఇక్కడ చూడండి 1 మైనస్ ప్రాబిలిటీ అడిగాడండి. ప్రాబిలిటీ అడిగితే టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయండి? 3 2 3 5 ప్లస్ 4 9 ఉన్నాయండి. 9 నుంచి మనకి 3 సెక్షన్స్ కావాలండి. 9C3 అండి. కింద డినామినేటర్ లో 9C3 వస్తుందండి. న్యూమరేటర్ వచ్చి చూడండి 1 మైనస్ నన్ అంటే ఏంటండి? అసలు ఏ వైట్ బల్బ్స్ మనం కన్సిడర్ చేయకుండా, వైట్ బల్బ్స్ కన్సిడర్ చేయకపోతే మొత్తం ఎన్ని ఉంటాయండి? 5 ఉంటాయి. 5 నుంచి 3 సెలెక్ట్ చేస్తాము. అయితే ఇక్కడ చూడండి ఇది నన్ అండి, ఇది టోటల్ అండి. 1 మైనస్ నన్ చేస్తే అట్లీస్ట్ 1 వైట్ బల్బ్ వస్తుంది. 1 మైనస్ 5 5C2 ఈక్వల్ టు 5C3 ఈక్వల్ టు 5C2 అండి. 5 ఇంటూ 4/2 కింద రాసుకోవచ్చు. బై 9 ఇంటూ 8 ఇంటూ 7 బై 3 ఇంటూ 2 3 ఇంటూ 2 చూడండి 3 జార్ అండి 4 జార్ ఈక్వల్ టు 1 మైనస్ 10 బై 1 మైనస్ 10 బై 3 4 12 7 ఎంత అండి? 84. సపరేట్ చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతాయండి. 2 5 జార్ 2 42 జార్ 42 మైనస్ 5 ఎంత అండి? 37. 42 మైనస్ 5 37. 1 మైనస్ 5 బై 42 వచ్చిందండి. 42 మైనస్ 5 ఎంత అండి? 37 బై 42. ఇది మన ప్రాబిలిటీ అండి. అట్లీస్ట్ 1 అని అడిగినప్పుడు 1 మైనస్ నన్ చేస్తే మనకి కనీసం ఒక వైట్ బల్బ్ ఉన్నప్పుడు ప్రాబిలిటీ ఎంత వచ్చిందండి? 37 బై 42. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. 37 బై 42 అండి. ఓకే అండి, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ నిన్నటి దాంట్లో చేసామండి. ఆన్సర్ వచ్చేసి 6% వచ్చింది. లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. లాస్ట్ వీడియోలో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసామండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6% పర్ యానం వచ్చిందండి. ఓకే అండి, 24 చూద్దామండి. ఇవన్నీ మెంటల్ ఎబిలిటీ అండి. చూడండి, ఆఫీసర్ ఇన్ఛార్జ్ కి ఫుడ్ ఫెసిలిటీస్ టు సర్వైవ్ ఫర్ ఏ సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా ఇచ్చారండి. డిస్పైట్ యువర్ బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ పీపుల్ లెవెల్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ యూ. మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా పీపుల్ అనే వాళ్ళు మనకి ఫిర్యాదు చేశారండి అగెన్స్ట్ యూ. దట్ యు ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఫండ్స్ శాంక్షన్ ఫర్ రిలీఫ్. ఫండ్స్ కి రిలీఫ్ కోసం రిలీజ్ చేసిన ఫండ్స్ ని మనం దుర్వినియోగం చేస్తున్నామని చెప్పి మన మీద ఆరోపణలు వచ్చాయండి. అయితే ఏం చేయాలండి? దెన్ యూ షుడ్ అని అడిగారండి. స్టాప్ ప్రొవైడింగ్ ద ఫుడ్ ఫెసిలిటీ టిల్ ద మ్యాటర్ ఈస్ రిసాల్వ్డ్. కాదండి, వాళ్ళు అసలుకే బాధలు ఉన్నారండి, మనం ఫుడ్ అనేది స్టాప్ చేయకూడదు. లెట్ అన్ ఎంక్వైరీ బి సెటప్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్. రిక్వెస్ట్ యువర్ సీనియర్ టు అపాయింట్ సమ్ అదర్ పర్సన్ ఇన్ యువర్ ప్లేస్. ఇగ్నోర్ ద ఎలిగేషన్. ఎలిగేషన్ ఇగ్నోర్ చేయకూడదండి, ఎందుకంటే ప్రజలు ఆరోపించారు కాబట్టి. రిక్వెస్ట్ యువర్ సీనియర్ టు అపాయింట్ అదర్ పర్సన్ ఇన్ యువర్ ప్లేస్ అంటే ఏంటంటే మనం తప్పు ఒప్పుకున్నట్టండి. కాదండి, లెట్ అండ్ ఎంక్వైరీ బి సెట్ అప్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఓకే అండి, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ ఏ సిటిజన్ యూ హ్యావ్ సమ్ వర్క్ ఇన్ గ్రామ్ సచివాలయం అండ్ హ్యావ్ టు సబ్మిట్ అండ్ అప్లికేషన్ ఫర్ ద సేమ్. మనకి గ్రామ పంచాయతీలో సమ్ పని ఉందండి, దానికి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. The official there calls you repeatedly and without directly asking you sends out feelers for a bribe. మనల్ని డైరెక్ట్ గా అడగకుండా మనల్ని లంచం అడుగుతున్నారు అనే ఫీలింగ్ కలిగించేట్టు వాడు కనుక ప్రవర్తిస్తే అప్పుడు యు వాంట్ టు గెట్ యువర్ వర్క్ డన్. అయితే మనం కానీ మన పని అవ్వాలండి. అయితే మనం ఏం చేయాలండి? సెండ్ ఏ ఫార్మల్ కంప్లైంట్, గివ్ బ్రైబ్. బ్రైబ్ అనేది అసలు ఇవ్వకూడదండి, లంచం అనేది అసలు ఇవ్వకూడదు, ఎంకరేజ్ చేయకూడదండి. Behave as if you have not understood the feelers and pursue your application. Fourth option ఏంటంటే verbally complain to the higher officials about the feelers and ask for help. పై అధికారులని సంప్రదించి సాయం అడగటం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి,
You have been made responsible to procure medical items at a short notice to be used for an affected area for a pandemic. On finding the price mentioned by the suppliers, you found that the lowest price quoted is approximately 5 times more than the approved rate of government. అయితే ఏంటంటే మనకి చాలా తక్కువ టైం ఉందండి, కోట్ చేయమన్నారు. కోట్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే 5 టైమ్స్ గవర్నమెంట్ నిర్ధారించిన వాల్యూ కన్నా 5 రెట్లు అధికమైన వాల్యూకి వాళ్ళు కోట్ చేశారండి. మెడికల్ ఐటమ్స్ అండి అవి. అయితే ఏం చేయండి, యాక్సెప్ట్ ద లోయెస్ట్ ప్రైస్. కోట్ చేసిన వాళ్ళు 5 టైమ్స్ ఉన్నా సరే ఆ లోయెస్ట్ ప్రైస్ యాక్సెప్ట్ చేయమన్నారండి. కాదండి, రిజెక్ట్ ద కోట్స్ అండ్ కాల్ ఫర్ ఏ ఫ్రెష్ కోట్. చూద్దామండి. రిఫర్ ద మ్యాటర్ టు ద హైయర్ అథారిటీస్ అండ్ వెయిట్. థ్రెటన్ ద మెడికల్ సప్లైస్. థ్రెటన్ అసలు చేయకూడదండి. థ్రెటన్ ద మెడికల్ సప్లైస్ అబౌట్ ఏ పాసిబుల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద లైసెన్స్. కాదండి, రిఫర్ ద మ్యాటర్ టు ద హైయర్ అథారిటీస్ అండ్ వెయిట్. మనం వెయిట్ చేయకూడదండి, ఎందుకంటే పాండమిక్ నడుస్తుంది, మనకి చాలా అత్యవసరాలు ఉంటాయండి. సో ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్ చేయొచ్చండి. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యు ఆర్ హ్యాండిలింగ్ ఏ టైం బౌండ్ ప్రాజెక్ట్. టైం తో కూడుకున్న అంటే ఏంటంటే, టైం బౌండ్ ప్రాజెక్ట్ అంటే ఇంత మనకి ఇచ్చిన పర్టికులర్ టైంలో ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయమని చెప్పి మనం చెప్తారండి. సడన్లీ యూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అయితే ఆ పర్సన్ కి యాక్సిడెంట్ అయిందండి. యువర్ ఇమీడియట్ సుపీరియర్ ఇన్సిస్ట్ దట్ యూ కంప్లీట్ ద టాస్క్. మన మీద ప్రెషర్ పెట్టారండి, టాస్క్ కంప్లీట్ చేయమండి. అయితే ఏమైందండి, యూ వుడ్. అయితే మనం ఏం చేయండి, స్టే అవే ఫ్రమ్ ద వర్క్ టిల్ రికవర్. కాదండి, మనకి వర్క్ అవ్వటం ఇంపార్టెంట్ అండి, కానీ మనకి యాక్సిడెంట్ అయిందండి. సజెస్ట్ అండ్ ఆల్టర్నేట్ పర్సన్ టు యువర్ సుపీరియర్ హూ కెన్ హ్యాండిల్ ద ప్రాజెక్ట్. ఓకే అండి, ఇది కొంచెం తర్వాత చూద్దామండి. ఇన్ఫార్మ్ యువర్ సుపీరియర్ ఆఫ్ యువర్ ఇనబిలిటీ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం. కాదండి, రిక్వెస్ట్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డెడ్ లైన్. కాదండి, డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మనకి ఇబ్బందులు వస్తానే ఉంటాయండి ఏదో ఒక విధంగా. ఇన్ఫార్మ్ యువర్ సీనియర్ ఆఫ్ యువర్ ఇనబిలిటీ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. మనం ఇనబిలిటీని ప్రూవ్ చెప్పలేమండి సుపీరియర్ కి, నేను ఇట్లా చేయలేకపోతున్నాను ప్రాజెక్ట్ కంప్లీట్ టైంలో అండి, అట్లా కాదండి. ఆల్టర్నేట్ పర్సన్ ని మన సుపీరియర్ కి సజెస్ట్ చేసి, మన ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి సుపీరియర్ పర్సన్ కి ఇంకో ఆల్టర్నేట్ పర్సన్ ని సజెస్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇన్ టైమ్ లో కంప్లీట్ అయ్యే అవకాశం చాలా ఉంటుందండి. సో ఆప్షన్ 2 అండి, సజెస్ట్ అండ్ ఆల్టర్నేట్ పర్సన్ టు యువర్ సుపీరియర్ హూ కెన్ హ్యాండిల్ ద ప్రాజెక్ట్. ఓకే అండి. తర్వాత క్వశ్చన్ చూడండి. యూ హ్యావ్ డిఫరెన్స్ ఇన్ ద ఒపీనియన్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద మనకి డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ ఉందండి విత్ యువర్ సబార్డినేట్. మన కింద పనిచేసే అతనికి మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ లో సమ్ ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చాయండి. ద రిపోర్ట్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ ఇమ్మీడియట్లీ. రిపోర్ట్ అనేది చాలా తొందరగా సబ్మిట్ చేయండి. ద సబార్డినేట్ ఈస్ జస్టిఫైయింగ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద రిపోర్ట్. ఇచ్చిన రిపోర్ట్ లో ఏముందో దాన్ని జస్టిఫై చేయడానికి సబార్డినేట్ బాగా ట్రై చేస్తున్నాడండి. అయితే ఏం చేయండి, యూ షుడ్ టెల్ హిమ్ టు రీకన్సిడర్ ద రిజల్ట్. రిజల్ట్ అనేది ఇంకొకసారి పరిశీలించమని చెప్పి చెప్పాలా, లేదా కన్విన్స్ ద సబార్డినేట్ దట్ హీ ఈస్ రాంగ్, అప్డేట్ అండ్ కరెక్ట్ ద రిపోర్ట్ ఆన్ యువర్ ఓన్. వార్నింగ్ అసలు చేయకూడదండి. వార్న్ ద సబార్డినేట్ నాట్ టు జస్టిఫై ద ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ అండ్ కరెక్ట్ ద రిపోర్ట్ ఆన్ యువర్ ఓన్. కాదండి, కన్విన్స్ ద సబార్డినేట్ దట్ హీ ఈస్ రాంగ్. తన్ని కన్విన్స్ చేస్తే మనకి రిపోర్ట్ అవ్వదండి. టెల్ హిమ్ టు రీకన్సిడర్ ద రిజల్ట్. ఒకసారి రిజల్ట్స్ అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించి అవుట్పుట్ అనేది సరిగ్గా వస్తుందా లేదా ఇంకోసారి చూడమని చెప్పి మనం అతన్ని సజెస్ట్ చేయాలండి. అంతేగాని వార్నింగ్ ఇవ్వటం అట్లా చేయకూడదండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. There are 9 2-digit consecutive odd numbers. There are 9 2-digit consecutive odd numbers. If 59 is the mean of the first 5 members. 59 is the mean of first 5 members. Then what is the mean of all the 9 numbers? అయితే చూడండి, మొత్తం ఏమన్నాడు క్వశ్చన్ లో 29. ఇది బుక్లెట్ సి అండి, చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. దేర్ ఆర్
9 2-digit నంబర్స్, 9 నంబర్స్ ఉన్నాయండి. మొత్తం 9 నంబర్స్ ఉన్నాయి. 2-digit నంబర్స్ ఉన్నారండి. ఫస్ట్ 5 ఈ 59 ఈస్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 నంబర్స్. చూడండి, ఫస్ట్ 5 2 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఉన్నారండి. చూడండి, కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ అంటే అండి, కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ 5 అని ఇచ్చాయండి. అంటే చూడండి, సపోజ్ మిడిల్ నంబర్ x అయితే దాని ముందుది x-2 x-4 అవుతుందండి. ఎందుకంటే ఆడ్ మైనస్ ఈవెన్ ఆడ్ నెంబర్ అవుతుందండి. లాస్ట్ నెంబర్ కాబట్టి -2, దాని తర్వాత నెంబర్ -4 అండి. దాని ముందు x+2 x+4 అవుతుందండి. ఇలా ఇచ్చి మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, 59 ఇచ్చాడు. ఫస్ట్ 5 కన్సిక్యూటివ్ నంబర్ యొక్క మీన్ వాల్యూ అనేది 59 ఇస్తే డైరెక్ట్ గా మిడిల్ వాల్యూ అనేది మీన్ వాల్యూకి ఈక్వల్ అవుతుందండి. ఎప్పుడండి, 5 కన్సిక్యూటివ్ లేదంటే ఆడ్ నంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఇచ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఆడ్ నంబర్స్ ఉంటే అండి మిడిల్ వాల్యూ అనేది డైరెక్ట్ గా మన మీన్ వాల్యూ అవుతుందండి. అంటే ఏంటండి, సపోజ్ 3 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఉన్నాయనుకోండి, మీన్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, ఈ మిడిల్ నెంబర్ అనేది మీన్ వాల్యూ అవుతుందండి. అదే విధంగా 7 ఉంటే మధ్యలో 4 అనేది మీన్ వాల్యూ అవుతుందండి. 11 ఉంటే సిక్స్త్ నంబర్ అనేది మీన్ వాల్యూ అవుతుందండి. ఈ క్వశ్చన్ లో గమనిస్తే చూడండి ఒకసారి, 5 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ యొక్క మీన్ వాల్యూ అనేది 59 ఇచ్చాయండి. అంటే ఏంటండి, మనకి డైరెక్ట్ గా థర్డ్ వాల్యూ అనేది 59 అవుతుంది. ఫస్ట్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ లో మీన్ వాల్యూ అనేది 59 ఇచ్చాయండి. అయితే ఫస్ట్ 5 కన్సిక్యూటివ్స్ మీన్ వాల్యూ అంటే మిడిల్ వాల్యూ 59 డైరెక్ట్ గా అవుతుందండి. అయితే ఏమని అడిగాడండి, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఆల్ ద 9 నంబర్స్. ఆల్ 9 నంబర్స్ యొక్క మీన్ వాల్యూ ఎంత అడిగాడండి. మళ్ళీ చూడండి, 9 నంబర్స్ ఉన్నారండి. 9 అనేది మళ్ళీ ఆడ్ నంబర్, మళ్ళీ ఆడ్ కన్సిక్యూటివ్ అండి. ఇవన్నీ ఆడ్ కన్సిక్యూటివ్ అన్నాడండి. అంటే ఏంటండి, 1 2 3 4 1 2 3 4 ఫస్ట్ నుంచి 4 లాస్ట్ నుంచి 4 తీస్తే మధ్యలో ఏదైతే వాల్యూ వస్తుందో అదే మన మీన్ వాల్యూ అవుతుంది. మిడిల్ నెంబర్ అంటే 59 తర్వాత కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ ఎంత అండి, 61. తర్వాత నెంబర్ ఎంత అండి, 63. సో 63 ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Lata went to the market to buy some vegetables. While leaving her house, she checked her wallet and got to know that she had some 100 rupees notes and some 20 rupees notes. చూడండి, ఒక లేడీ బయటకు వెళ్ళారండి మార్కెట్ కి. వెళ్తున్నప్పుడు తన దగ్గర 100 రూపాయల నోట్లను 20 రూపాయల నోట్లు ఉన్నాయండి. మనకి ఏ నోట్లు ఎన్ని ఉన్నాయో తెలియదండి. X అనుకుందాం, Y అనుకుందాం అండి. తర్వాత ఏంది, ఆఫ్టర్ షాపింగ్ షీ హ్యాడ్ ద సేమ్ నంబర్ ఆఫ్ 100 rupees notes as she originally had 20 rupees notes and the same number of 20 rupees notes as she originally had 100 rupees notes. అంటే అండి, ఇనీషియల్ గా 20 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు తన దగ్గర 100 రూపీస్ నోట్స్ అన్ని ఉన్నాయండి. ఇది కేస్ 1 అండి, ఇది కేస్ 2 అండి. తర్వాత 20 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయండి, ఇనీషియల్ గా తన దగ్గర ఎన్ని 100 రూపీస్ నోట్స్ ఉన్నాయో ఇప్పుడు తన దగ్గర అన్ని 20 రూపీస్ నోట్స్ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ, if the remaining money was 1/3 of what she initially had while stepping out of her house, find the initial ratio of the number of 100 rupee notes and 20 rupees notes. ఇనీషియల్ రేషియో అంటే x:y రేషియో కనుక్కోమన్నాడండి. x:y రేషియో కనుక్కున్నాడు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 100 x రూపీస్ నోట్స్ ఉన్నాయండి ప్లస్ 20 రూపీస్ నోట్స్ y ఉన్నాయండి. షాపింగ్ తర్వాత ఏమైందండి, షాపింగ్ తర్వాత ఉన్న
నంబర్ ఆఫ్ 20 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ ఎక్స్చేంజ్ చేయండి. అంటే ఏంటంటే ఇనీషియల్ గా X 100 రూపీస్ నోట్స్ ఉంటే ఇప్పుడు Y 100 రూపీస్ నోట్స్ ఉన్నాయండి. ఇనీషియల్ గా Y 20 రూపీస్ నోట్స్ ఉంటాయి, ఇప్పుడు X 20 రూపీస్ నోట్స్ ఉన్నాయండి. దీని యొక్క వాల్యూ వచ్చేసి వన్ థర్డ్ ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూ అన్నాడండి. 1/3 ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూ, 1/3 ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూ అండి. 1/3 ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూ. అయితే ఇక్కడ చూడండి, దీన్ని సాల్వ్ చేస్తే అండి మనకి డైరెక్ట్ గా x/y రేషియో వస్తుందండి. సాల్వ్ అయినా చేయొచ్చండి, లేదంటే ఇక్కడ చూడండి xy కదండి, ఆప్షన్స్ ప్రకారం చూసుకొని ఏ ఆప్షన్ అయితే మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. సాల్వ్ చేద్దామండి. చూడండి 100 + 20, 100x + 20y ఈక్వల్ టు డినామినేటర్ 3 న్యూమరేటర్ వెళ్తే అవుతుందండి 300y + 60x. చూడండి 60x అండి, ఇక్కడికి వస్తే ఎంత అవుతుందండి 40x ఈక్వల్ టు 20 అట్లా వెళ్తే 280y. x/y రేషియో అడిగాడండి, ఇనిషియల్ రేషియో x/y అండి, x/y రేషియో అడిగాడు. 40 ఎంత అండి 7, అంటే ఎంత అవుతుందండి 7/1. 7/1 అనేది మన రేషియో అవుతుందండి. 7:1 ఈజ్ అవర్ రేషియో. 7:1 ఈజ్ అవర్ రేషియో. సో 1 ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 31 కూడా ఇక్కడే ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. In a class, Raghu got the 11th rank and he was 31st from the bottom. ఈ క్వశ్చన్ నిన్నటి క్లాస్ లో చేసినట్టున్నామండి. వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది క్లాస్? టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది క్లాస్ వచ్చేసి ఒకసారి గమనించండి, చేసామో లేదో అంత గుర్తులేదండి, ఒకసారి చూద్దాం. చూడండి, రఘు got the 11th rank and he was 31st from the bottom of the list. బాయ్స్ పాస్ అయిన వాళ్ళలో తను లాస్ట్ నుంచి చూసుకుంటే 31st పొజిషన్ లో ఉన్నాడండి. స్టార్టింగ్ చూసుకుంటే తనకి 11th ర్యాంక్ వచ్చిందండి. రఘు గాట్ 11th ర్యాంక్ అండి. స్టార్టింగ్ చూడండి 11th ర్యాంక్ వచ్చింది. పాస్ అయిన స్టూడెంట్స్ లో ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద పాస్డ్ బాయ్స్ 31st ఫ్రమ్ ది బాటమ్. పాస్ అయిన స్టూడెంట్స్ లో 31st ఫ్రమ్ ది బాటమ్ లో ఉన్నాడండి. పాస్ అయిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ర్యాంక్ వచ్చే ఉంటుందండి. పాస్ అయిన వాళ్ళకి కంపల్సరీ ర్యాంక్ వచ్చే ఉంటుంది. 11th ర్యాంక్ స్టార్టింగ్ లో ఉన్నాడు. లాస్ట్ నుంచి చూసుకుంటే 31st ర్యాంక్ లో ఉన్నాడు. అంటే ఏంటండి, వెనకాల 30 మెంబర్స్ ఉన్నారండి. రఘు వెనకాల 30 మెంబర్స్ ఉన్నారండి. అంటే చూడండి, ఇటు నుంచి 11 మెంబర్స్ ఉన్నారండి. మొత్తం వెనకాల 30 మెంబర్స్ ఉన్నారండి. మొత్తం ఎంతండి 41 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ దాకా పాస్ అయిన వాళ్ళండి. 3 బాయ్స్ డి నాట్ టేక్ ద ఎగ్జామినేషన్. 3 స్టూడెంట్స్ అసలు ఎగ్జామ్ రాయలేదండి. తర్వాత ఏమన్నారు, అండ్ 1 ఫెయిల్డ్. ఒక పర్సన్ ఫెయిల్ అయ్యాడండి. మొత్తం టోటల్ స్ట్రెంత్ ఎంత అని అడిగారండి. 45 అండి. 45 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 45 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 అండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 124 chocolates were left when the total chocolates in a box are divided equally among 403 students. How many chocolates would remain if the chocolates from the same box are distributed equally among 31 students? అంటే చూడండి 124 చాక్లెట్స్ మిగిలిపోయాయండి. ఎప్పుడు మిగిలాయండి? బాక్స్ లో X చాక్లెట్స్ ఉండి దాన్ని 403 స్టూడెంట్స్ కి పంచిన తర్వాత మనకి ఇంకా 124 చాక్లెట్స్ మిగిలాయండి. దీన్ని ఎలా రాయొచ్చండి? ఇక్కడ చూడండి, వర్ డివైడెడ్ ఈక్వల్లీ అని అన్నాండి. అంటే చూడండి, X చాక్లెట్స్ ఉన్నాయండి. 403 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ కి ఈక్వల్ గా పంచారంటే సమ్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తే అండి చివరికి మనకి 124 చాక్లెట్స్ మిగిలిపోయి దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసుకోవడం ఎలా రాసుకుంటామండి? X ఈక్వల్ టు 103y ప్లస్ 124. 103
403y ప్లస్ 124 అండి. అయితే ఏమని అడిగండి, ఇఫ్ ద సేమ్ బాక్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమంగ్ 31 స్టూడెంట్స్. ఒకవేళ సేమ్ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, ఎక్స్ నంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయండి ఆ బాక్స్ లో, ఈజ్ డివైడెడ్ అమంగ్ 31 స్టూడెంట్స్, అయితే హౌ మెనీ చాక్లెట్స్ విల్ రిమైన్ అడిగారండి. ఒకవేళ ఈ ఎక్స్ నంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్న బాక్స్ ని ఈక్వల్ గా 31 స్టూడెంట్స్ కి డివైడ్ చేస్తే ఎన్ని చాక్లెట్స్ మిగులుతాయని చెప్పారండి. అంటే ఎక్స్ ని 31 తో డివైడ్ చేయాలండి. మనకి ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ ఉందండి. ఈక్వేషన్ ని 31 తో డివైడ్ చేస్తే 31 403 కి డివైడ్ అవుతుందండి. చూడండి ఒకసారి, 403 31 13 టైమ్స్ 13 టైమ్స్ డివైడ్ అవుతుందండి 403. మళ్ళీ 31 చూడండి 124 ఎన్ని టైమ్స్ అండి, 4 టైమ్స్ డివైడ్ అవుతుంది. అంటే ఏంటంటే ఉన్న చాక్లెట్స్ అన్ని 31 స్టూడెంట్స్ కి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుందండి. సో మనకి చివరిగా 0 చాక్లెట్స్ మిగులుతాయండి. సో ఆప్షన్ 1 0 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 0 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, a shopkeeper has 3 cloth pieces of length 4 meters 3 meters 85 centimeters 7 meters తో ఒక క్లాత్ ఉందండి. షాప్ కీపర్ దగ్గర 3 క్లాత్ పీసెస్ ఉన్నాయండి. 3 క్లాత్ పీసెస్ ఉన్నాయి ఆఫ్ లెంత్ 7 meters ఒక క్లాత్ పీస్ ఉందండి. 3 meters 85 centimeters ఒక క్లాత్ పీస్ ఉందండి. తర్వాత 12 meters 95 centimeters తో ఒక క్లాత్ ఉందండి. రెస్పెక్టివ్లీ హీ మెజర్స్ ఈచ్ ఆఫ్ ద 3 క్లాత్ పీసెస్ విత్ ఎ రాడ్ తో ఈ 3 క్లాత్ పీసెస్ ని మెజర్ చేశాడండి. ఎట్ హీస్ డిస్పోజల్ అండ్ ఫైండ్స్ దట్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ క్లాత్ ఈస్ అన్ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది రాడ్. ఈచ్ క్లాత్ పీస్ అనేది ఆ రాడ్ ఉన్న లెంత్ కి మల్టిపుల్ అయి ఉందండి. రాడ్ ఉన్న లెంత్ కి మల్టిపుల్స్ అయి ఉన్నాయండి. వాట్ విల్ బి ద మాక్సిమం లెంత్ ఆఫ్ ది రాడ్. అయితే రాడ్ కి యొక్క మాక్సిమం లెంత్ అని అడిగారండి. మాక్సిమం లెంత్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, గమనించండి. మీటర్స్ ఇచ్చాయండి, సెంటీమీటర్స్ రాద్దాం. 700 సెంటీమీటర్స్ అండి. ఎందుకంటే 95 సెంటీమీటర్స్ ఉన్నాయండి. సెంటీమీటర్స్ ని మనం మొత్తం కలిపి సెంటీమీటర్స్ కింద రాద్దామండి. అయితే 700 వస్తుందండి, 385 అండి, అది 1295. ఇవన్నీ ఎందులో ఉన్నాయండి, సెంటీమీటర్స్ లో ఉన్నాయి. రాడ్ యొక్క లెంత్ కనుక్కోమన్నా అండి. అంటే ఏంటంటే ఆ రాడ్ అనేది ఈ మూడింటిని మల్టిపుల్ టైమ్స్ లో మెజర్ చేయగలుగుతుంది. అంటే ఏంటంటే మనం ఇండైరెక్ట్ గా HCF కనుక్కోమన్నా అండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసి మాక్సిమం లెంత్ అడిగాడు కాబట్టి మాక్సిమం లెంత్ ఆఫ్ ది రాడ్ అంటే హైయెస్ట్ గా ఈ మూడింటిని కొలవగలిగేది ఏది అని చెప్పి కనుక్కోండి. HCF ఎలా కడతామండి, HCF కట్టడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయండి. ఒకటేమో డివిజన్ మెథడ్ అండి, ఇంకోటి ఏమో ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అండి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కన్నా LCM మెథడ్ ద్వారా చేస్తేనే మనకి ఈజీ మెథడ్ వస్తుందండి. డివిజన్ మెథడ్ అండి, సారీ LCM మెథడ్ కాదండి, డివిజన్ మెథడ్. చూడండి, 385 700 385 2s are 10 0 1 16 17 6 7 కాదండి, 1 టైమ్స్ రాసుకోండి. చూడండి ఒకసారి, 1s are 385 5 అండి, 69 అండి, 1 315 మళ్ళీ 385 మళ్ళీ 1s are ఎంత అండి, 1s are 315 70 వచ్చిందండి. 70 315 ఎంతండి, 4s are 280
35 70 2s are 70 అండి, 0 వచ్చింది కాబట్టి 35 అవర్ హెచ్సిఎఫ్ అండి. 35 ఈ రెండింటికి కామన్ 35 వచ్చింది. 35 1295 కూడా డివైడ్ చేస్తుందండి. 35 టైమ్స్ చేస్తే ఎంత అవుతుందండి? 35 చూడండి, 35 3s are 105 అండి, 105 4 2 5 అండి. అంటే ఎంతండి? 35 7s are 245 అండి, 0. సో 35 అనేది ఈ మూవీటి నుంచి మనం హెచ్సిఎఫ్ కడితే మాక్సిమం వాల్యూ 35 వస్తుందండి. సో 35 అనేది ఆ రాడ్ యొక్క మాక్సిమం లెంత్ అవుతుందండి. 35 సెంటీమీటర్స్ ఇస్ ద మాక్సిమం లెంత్ ఆఫ్ ది రాడ్. 35 ఆప్షన్ సి ఇస్ అవర్ రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి. ఓకే అండి. 34th క్వశ్చన్ చూద్దాం అండి. 34 చూడండి. 100 స్టూడెంట్స్ వర్ పార్టిసిపేటింగ్ ఇన్ స్కూల్ గేమ్స్. 100 స్టూడెంట్స్ స్కూల్ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. అయితే 60 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ వన్ గేమ్. 60 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ వన్ గేమ్. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి? టోటల్ 100 మెంబర్స్ ఉన్నారండి. ఒక గేమ్ లో గేమ్ 1 అనుకుందామండి. గేమ్ 1 లో ఎంతమంది అండి? 60 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. గేమ్ 2 లో 50 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. 10 స్టూడెంట్స్ డిడ్ నాట్ కమ్ ఆన్ టైమ్. అంటే ఏంటంటే 10 స్టూడెంట్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. 10 స్టూడెంట్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయలేదండి. హౌ మెనీ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఓన్లీ వన్ ఆఫ్ ది గేమ్స్. ఓన్లీ ఒక్క గేమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ అని అడిగారండి. ఇక్కడ చూడండి, 10 మెంబర్స్ అసలు పార్టిసిపేట్ చేయలేదండి. మొత్తం 100 మెంబర్స్ ఉన్నారండి. అంటే ఏంటండి, ఏదో ఒక గేమ్ లో మొత్తం పార్టిసిపేట్ చేసిన మొత్తం 90 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ చూడండి, గ్రూప్ 1 లో మొత్తం 60 మెంబర్స్ ఉన్నారండి. గ్రూప్ 2 లో మొత్తం కలుపుకొని 50 మెంబర్స్ ఉన్నారండి. అంటే ఏంటి అంటే గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 110 మెంబర్స్ ఉన్నారు. కానీ మొత్తం ఆడిన వాళ్ళు ఎంతమంది? కేవలం 90 మంది. అంటే ఏంటండి, కామన్ గా 20 మంది గ్రూప్ 1 గ్రూప్ 2 లో ఉన్నారు. కామన్ స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 లో రెండిట్లోనూ ఉన్నారండి. అయితే చూడండి, 20 మెంబర్స్ కామన్ ఉన్నారండి. ఎట్లండి, గ్రూప్ 1 గ్రూప్ 2 టోటల్ యాడ్ చేస్తే మొత్తం యాడ్ చేసుకుంటే 110 మెంబర్స్ ఉన్నారండి. ఈ కామన్ గా ఉన్న వాళ్ళని మనం ఒకసారి తీసేయాలండి. అట్లా తీస్తే మొత్తం చూడండి, టోటల్ 100 మెంబర్స్ ఉన్నారండి. 10 మెంబర్స్ అసలు ప్లే చేయలేదు. మొత్తం 90 మెంబర్స్ అండి. 110 నుంచి 90 తీస్తే 20 మెంబర్స్ అండి. 20 మెంబర్స్ కామన్ గా ఉన్నారు. గ్రూప్ 1 లో అప్పుడు ఎంతమంది అవుతారండి? 20 ఆల్రెడీ కామన్ ఉంది కాబట్టి 40 మెంబర్స్ అవుతారండి. గ్రూప్ 2 లో 20 మెంబర్స్ ఉన్నారండి. టోటల్ 50 మెంబర్స్ అయితే మొత్తం 30 మెంబర్స్ అవుతారండి. అయితే చూడండి, హౌ మెనీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఓన్లీ ఇన్ వన్ గేమ్, ఓన్లీ వన్ ఆఫ్ ది గేమ్స్. కేవలం ఒక్క గేమ్ లోనే ఈ 20 మెంబర్స్ అనేవాళ్ళు 2 గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారండి. ఈ 40 అనేవాళ్ళు ఓన్లీ గ్రూప్ 1 లో పార్టిసిపేట్ చేశారండి. ఈ 30 మెంబర్స్ అనేవాళ్ళు ఓన్లీ గ్రూప్ 2 లో పార్టిసిపేట్ చేశారండి. ఓన్లీ వన్ గేమ్ అడిగారు కాబట్టి 40 ప్లస్ 30 ఈక్వల్ టు 70 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఓన్లీ వన్ గేమ్. 70 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఓన్లీ వన్ గేమ్ అండి. ఆప్షన్ 3 ఇస్ అవర్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ గమనించండి, ఇన్ ఏ రూరల్ మార్కెట్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వెండర్స్, వెండర్ ఎక్స్ అండ్ వై. వెండర్ ఎక్స్ వెండర్ వై అని ఇద్దరు ఉన్నారండి. అయితే 70% ఆఫ్ ద వెండర్ ఎక్స్, 70% ఆఫ్ ది వెండర్ ఎక్స్, 70% ఆఫ్ ద వెండర్స్ ఆర్ ఎక్స్. సపోజ్ అండి 100% అనుకుందామండి. రూరల్ ఏరియాలో వెండర్స్ అనేవాళ్ళు 70% అనేవాళ్ళు ఎక్స్ ఉన్నారండి. అంటే ఏంటండి, 30% అనేవాళ్ళు వై ఉన్నారండి. అర్థం, ఉన్న 70% లో 60% ఆఫ్ ద ఎక్స్ అర్న్ 50,000 ఆర్ మోర్. ఉన్న 70% లో 60% వాళ్ళు 50,000 కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తారు. 50,000 ఆర్ మోర్ అంటే 50,000 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఎర్న్ చేస్తారని చెప్పారండి. 70% లో 60% అంటే ఎంత అండి? మళ్ళీ 60% ఆఫ్ 70 అంటే ఎంతండి? 42% వాళ్ళు ఎక్స్ వాళ్ళు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 సంపాదిస్తారండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 సంపాదిస్తారు. అయితే ఏమని అడిగండి, టోటల్ నంబర్ ఆఫ్ vendors who earn more than 50,000 or more per month in rural area 48%. అంటే ఏంటంటే 42%, టోటల్ లో 42% మంది
50,000 కన్నా ఎక్కువ అని చేస్తున్నారండి. ఎక్స్ వాళ్ళు టోటల్ ఉన్న వాళ్ళు 48%, టోటల్ పర్సెంట్ ఎంత ఉందండి 100% అండి. 100 లో 48% అర్న్ మోర్ దాన్ 50,000, ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000 అండి. అంటే 48% వాళ్ళు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000 అర్న్ చేస్తారు, ఆర్ ఈక్వల్ టు 50,000 అర్న్ చేస్తారండి. అయితే ఏమని అడిగారండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అర్న్స్ లెస్ దాన్ 30,000, లెస్ దాన్ 30,000 ఎంతమంది అర్న్ చేస్తారు అని అడిగారండి. చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అర్న్స్ లెస్ దాన్ 50,000 అండి. ఇక్కడ చూడండి, అర్న్స్ లెస్ దాన్ 50,000 అంటే వైలో ఎంత శాతం మంది లెస్ దాన్ 50,000 అర్న్ చేస్తారు అని క్వశ్చన్ అడిగారండి. లెస్ దాన్ 50,000 అని క్వశ్చన్ అడిగారండి. ఒకసారి చూడండి, ఈ 100% ని మనం 100 మెంబర్స్ అనుకుందామండి. 100 మెంబర్స్ అయితే ఇక్కడ 70 మెంబర్స్ ఎక్స్ అండి, 30 మెంబర్స్ వై అండి. ఈ 70 మెంబర్స్ 60% గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50,000 సంపాదిస్తారండి. అంటే డైరెక్ట్ గా 42 మెంబర్స్ అనేవాళ్ళు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000 సంపాదిస్తారండి. ఉన్న 100 మందిలో 48% అంటే 48 మెంబర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% సంపాదిస్తారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, 6. ఈ 6 ఏ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళండి, వైకి. అంటే మొత్తం 100 మంది అండి, వైలో 30 మంది ఉన్నారు. ఈ 30 మందిలో 6 మాత్రమే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000 సంపాదిస్తారు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000 సంపాదిస్తారు. 30లో 6 గ్రేటర్ దాన్ సంపాదించారంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది అండి, 24 మంది. 24 మంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000 సంపాదిస్తారు. మొత్తం 24 మంది అండి. మనకి పర్సంటేజ్ అడిగాడు, అంటే ఏంటండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్నాడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అంటే వైతో పోలిస్తే అంటే ఏంటంటే బై 30 మెంబర్స్ ఉన్నారు కదండి వైలో, ఇంటూ 100 3 టైమ్స్ అండి, 10 8 అండి, 0 అంటే ఏంటండి 80% ఆఫ్ వై, 80% ఆఫ్ వై విల్ అర్న్ లెస్ దాన్ 50,000, విల్ అర్న్ లెస్ దాన్ 50,000 అండి. చూడండి 80% అంటే ఏ ఆప్షన్ అండి, ఆప్షన్ 2 అండి. 80% ఆఫ్ వెండర్ వై అర్న్ లెస్ దాన్ 50,000 అండి. ఒక్క నిమిషం అండి, రబ్ చేస్తున్నాను. ఆన్సర్ ఏమొచ్చిందండి, ఆప్షన్ 2 అండి. 80%, ఆప్షన్ 2 80% వెండర్స్ బిలాంగింగ్ టు వై అర్న్ లెస్ దాన్ 50,000 అండి. ఓకే అండి, 36th క్వశ్చన్ చూద్దామండి. 36th క్వశ్చన్ ఒకసారి మీరు ఎగ్జామ్ లో ట్రై చేసి ఉంటారండి. ఒకసారి చూడండి, ఇది లాజికల్ రీజనింగ్ మీద క్వశ్చన్ అండి. లాజికల్ రీజనింగ్ మీద క్వశ్చన్ అండి. ఇది రీజనింగ్ ఎందుకు వస్తుందండి, ఒకసారి గమనిస్తే లాజిక్ చూడండి. సెవెంటీన్ 4s ఎంతండి, 17 4s 68 అండి. 68 మైనస్ 17 ప్లస్ 4 ఎంతండి, 17 ప్లస్ 4 ఎంతండి, 21 అంతే ఎంత వచ్చిందండి, 47. సెకండ్ దాన్ని చూడండి, 12 ఎంతండి, 12 60 మైనస్ 12 ప్లస్ 5 17 అంటే ఎంతండి, 43. సేమ్ లాజిక్ థర్డ్ దాన్ని కూడా సేమ్ లాజిక్ అప్లై చేయండి. 11 into 6 66 మైనస్ 11 ప్లస్ 6 17 చేస్తే ఎంతండి, 49 అండి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. 49 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ వి లిస్టెడ్ ఆల్ ద నంబర్స్ ఫ్రమ్ 100 to 1000, 100 to 10,000 అండి, 1000 కాదు 10,000. If we list all the numbers from 100 to 10,000, how many times would the digit 5 will be printed? అంటే ఏంటంటే 100 to 10,000 నంబర్స్ లిస్ట్ చేశారండి. హౌ మెనీ టైమ్స్ ఆఫ్ డిజిట్ 5 ఇస్ ప్రింటెడ్ అంటే ఇక్కడ మనకి రిపీటేషన్ అలౌడ్ అండి. పర్ముటేషన్స్ లో రిపీటేషన్ అలౌడ్. ఒకసారి గమనించండి, 100 to 10,000 ఉందండి. 100 to 10,000 నంబర్స్ ప్రింట్ చేశారండి. 5 అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందండి అని అడిగారండి. ఒకసారి గమనించండి, ఇది 3 డిజిట్ అండి, ఇది 5 డిజిట్ అండి. ఫస్ట్ ఇనిషియల్ గా 3 డిజిట్ రాస్తున్నామండి. ఇక్కడ మనకి 1 నుంచి కాంబినేషన్ స్టార్ట్ అవుతాయండి. అంటే 1 to 9 కాంబినేషన్స్ ఉంటాయండి. సెకండ్ పొజిషన్ లో
0 to 9 కాంబినేషన్స్ ఉంటాయండి. థర్డ్ పొజిషన్ కూడా 0 to 9 కాంబినేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే 100 కన్నా ఎక్కువ రావాలి కాబట్టి. ఇక్కడ చూడండి 1 to 9 కాంబినేషన్స్ అంటే ఇక్కడ మనకి మొత్తం ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి? 9 కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 10 కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 0 to 9 మళ్ళీ 10 కాంబినేషన్స్ ఉన్నాయి. టోటల్ కాంబినేషన్స్ ఎంత అండి? 900 కాంబినేషన్స్ ఉంటాయండి. 900 కాంబినేషన్స్ ఉంటాయి. ఈ 900 లో ఒకసారి చూడండి, డిజిట్ 5 ప్రింటెడ్ అన్నా అండి. డిజిట్ 5 ప్రింటెడ్. ఫైవ్ ఎన్నిసార్లు ప్రింట్ అయిన అని అడిగాయండి. ఒకసారి చూడండి, ఇక్కడ 1 to 9 కాంబినేషన్స్ అండి. ఇక్కడ 0 to 9, ఇక్కడ కూడా 0 to 9 అండి. సపోజ్ ఇక్కడ 5 ఉంటే ఇక్కడ మనకి 9 కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి 10 కాంబినేషన్స్ ఉన్నాయండి. టోటల్ యూనిట్ స్పేస్ లో 5 ఉండి మనకి 90 కాంబినేషన్స్ వస్తాయండి. సేమ్ అదే విధంగా 10th పొజిషన్ లో 10th ప్లేస్ లో 5 ఉంటే ఇక్కడ మనకి మళ్ళీ 10 కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ 9 కాంబినేషన్స్ ఉన్నాయి. టోటల్ మళ్ళీ 90 కాంబినేషన్స్ వస్తాయండి. మళ్ళీ 100th ప్లేస్ లో 5 ఉండి 100th ప్లేస్ లో 5 ఉంటే ఇక్కడ మనకి 0 to 9 10 కాంబినేషన్స్ అండి. మళ్ళీ ఇక్కడ కూడా 0 to 9 అండి. ఇక్కడ కూడా 10 కాంబినేషన్స్ ఉంటాయి. టోటల్ కాంబినేషన్స్ ఎంత అండి? 10 into 10 100 కాంబినేషన్స్ ఉంటాయండి. మొత్తం ఎంత అండి? 3 డిజిట్ కి మొత్తం ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి? 280 కాంబినేషన్స్ ఉన్నాయి. 3 డిజిట్ అయితే 280 కాంబినేషన్స్ ఉన్నాయండి. ఓకే అండి, ఇది 3 డిజిట్ కండి, గుర్తుపెట్టుకోండి. 280 వచ్చిందండి. 3 డిజిట్స్ అయితే టోటల్ 5 280 టైమ్స్ వస్తుందండి. తర్వాత 4 డిజిట్ తీసుకోండి. 4 డిజిట్ 5 డిజిట్స్ వచ్చేసరికి 10,000 దగ్గర ఆగిపోతుంది. మనకి అందులో 5 ఉండదు. సో 4 డిజిట్స్ తీసుకుంటే మళ్ళీ రిపీట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 to 0 ఉంటే ఇక్కడ 0 ఉంటే మళ్ళీ మనకి 3 బిట్స్ కింద కలుగుతుందండి. ఇక్కడ 1 to 9 అండి. ఇక్కడ 0 to 9, ఇక్కడ మళ్ళీ 0 to 9 అండి. ఇక్కడ కూడా 0 to 9. అయితే ఇక్కడ ఒకవేళ ఇక్కడ 5 వస్తే మనకి ఇక్కడ ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయండి? 9 10 5 ఉంటే యూనిట్స్ ప్లేస్ లో మొత్తం ఎన్ని కాంబినేషన్స్ అండి? 9 into 10 into 10 ఎంతండి? మొత్తం 900 కాంబినేషన్స్. సేమ్ అదే విధంగా 5 అనేది యూనిట్స్ 10th ప్లేస్ లో ఉంటే మళ్ళీ మనకి 900 కాంబినేషన్స్ వస్తుందండి. 5 అనేది 100th ప్లేస్ లో ఉంటే మళ్ళీ మనకి 900 కాంబినేషన్స్ వస్తుందండి. 5 అనేది 1000th ప్లేస్ లో ఉంటే 5 అనేది 1000th ప్లేస్ లో ఉంటే 10 into 10 into 10 10,000 కాంబినేషన్స్ వస్తాయండి. సారీ అండి, 10 into 10 into 10 1000 కాంబినేషన్స్ వస్తాయండి. 1000 కాంబినేషన్స్ వస్తాయి. 1000 కాంబినేషన్స్ వస్తాయి. ఇక్కడ ఈ మొత్తం కాంబినేషన్ యాడ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ 5 ఎన్నిసార్లు ప్రింట్ అయిందని అడిగాయండి. చూడండి, 0 8 11 20 29 3980 కాంబినేషన్స్ లో 5 వస్తుందండి. 5 అనేది 3980 సార్లు ప్రింట్ అయి ఉంటుందండి. 100 to 10,000 మధ్యలో అండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 3980 అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A businessman wants to make some profit by selling a certain item. He thinks about several methods to make profit. Which of the following would maximize his profit? ఫస్ట్ వన్ అండి. చూడండి, సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అనుకున్నామండి. ప్రాఫిట్ రావాలంటే ఇచ్చిన 4 వాటిలో ఏ ప్రకారం చేస్తే తనకి మాక్సిమం ప్రాఫిట్ వస్తుందని చెప్పి అడిగారండి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో హీ సెల్స్ అంటే 10% ప్రాఫిట్. డైరెక్ట్ గా 10% ప్రాఫిట్ అంటే 100 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయితే 10 రూపాయలకి ప్రాఫిట్ అమ్మాయండి. డైరెక్ట్ గా అయిపోయిందండి. చూడండి, సెకండ్, యూజింగ్ అండ్ ఇన్కరెక్ట్ మెథడ్ విచ్ ఈస్ 100 grams less than 1 kg బట్ మార్కెట్ యాజ్ 1 kg. అంటే ఏంటండి, ఒకవేళ 100 రూపాయలు ఉందండి. 100 kg 100 రూపాయలు ఉంది. తను 100 గ్రాములు తగ్గించి 900కే అమ్మి అది 1 kg కింద చూపించుకుంటాడండి. అంటే ఏంటండి, తనకి కాస్ట్ ప్రైస్ కేవలం 90 రూపాయలే పడుతుందండి. కానీ 1 kg అని చెప్పి అమ్ముతున్నాడండి.
అంటే ఏంటంటే 100 రూపాయలకి అమ్ముతున్నానండి. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయలు అవుతుంది. సో ప్రాఫిట్ వచ్చేసి ఎంతండి? 10 రూపాయలు. కాస్ట్ ప్రైస్ వచ్చి 90 రూపాయలు అండి. పర్సంటేజ్ కట్టాలంటే ఇంటూ 100 అండి. ఇంటూ 100 చేస్తే ఎంతండి? 100/9 అండి. 11.1/9 11.1/9% వస్తుందండి. ఇది సెకండ్ కేసులో ప్రాఫిట్ అండి. థర్డ్ కేసులో ప్రాఫిట్ చూడండి. థర్డ్ కేసులో ప్రాఫిట్ మిక్సింగ్ 10% ఇంప్యూరిటీస్ ఇన్ దట్ ఐటమ్ అండ్ సెల్ ద ఐటమ్ ఎట్ కాస్ట్ ప్రైస్. అంటే చూడండి 10% అంటే ఏంటంటే మొత్తం 100 రూపీస్ లో 10% తీసేస్తే మిగిలిన 90 దాంట్లో ప్లస్ ఇంకో 10% ఇంప్యూరిటీస్ కలిపాడు. అయితే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుందండి. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అమ్మాయంటండి. అండ్ సెల్ ద ఐటమ్ ఎట్ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటంటే మళ్ళీ 100 రూపాయలకి అమ్మాయండి. ఇక్కడ చూడండి 10% అన్నానండి. దాని వాల్యూ అనేది మనకి ఎంత ఇవ్వలేదండి. ఇంప్యూరిటీస్ కలిపినప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కన్నా తగ్గుతుందండి. అయితే డినామినేటర్ చూసినసరికి 90 రూపీస్ ఫర్ ప్యూర్ అండి. సమ్ ఫ్రాక్షన్ అనేది ఇంప్యూరిటీస్ ఉంటాయండి. పైన మనకి 10 వస్తుందండి ఇంటూ 100. ఎందుకంటే 10% ఇంప్యూరిటీస్ కలిపాయండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్ 90 ఉందని, కానీ ఇక్కడ 10 ఉంది. డినామినేటర్ లో 90 ప్లస్ సంథింగ్ ఉందండి. అంటే ఈ ఫ్రాక్షన్ అనేది మనకి సెకండ్ దాంట్లో వచ్చిన దానికన్నా తక్కువ వాల్యూ వస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఇంక్రీజ్ ద ప్రైస్ బై 5%. ఇంక్రీజ్ ద ప్రైస్ బై ఫోర్త్ ఆప్షన్ చూస్తున్నాండి. మనకి ప్రస్తుతం దాకా సెకండ్ ఆప్షన్ లో మాక్సిమం ప్రాఫిట్ వచ్చిందండి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇంక్రీజ్ ద ప్రైస్ బై 5%. అంటే ప్రైస్ ఇనిషియల్ గా మనం 100 అనుకుందామండి. ప్రైస్ అనేది 5% పెంచాడు. అంటే ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 105 అయిందండి. తర్వాత యూజ్ ఇన్కరెక్ట్ వెయిట్ హూజ్ రియల్ వెయిట్ ఈస్ 5% లెస్ దెన్ ద మార్కెట్. అంటే ఏంటంటే 5% తక్కువ కండి. అంటే ఏంటి 95 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్రాఫిట్ చూసుకుంటే 10 అవుతుందండి. కానీ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 95 అవుతుందండి ఇంటూ 100. ఇక్కడ చూడండి 1/90 ఉందని, కానీ ఇక్కడ 10/90 ఉందండి. ఇక్కడేమో 10/95 ఉంది. అంటే దీని వాల్యూ కన్నా తక్కువ ఉంటుందండి. సో ఇప్పటిదాకా మనం చూసుకున్న వాటిలో ఆప్షన్ 2 అనేది హైయెస్ట్ ప్రాఫిట్, మాక్సిమం ప్రాఫిట్ ఇస్తుందండి. ఆప్షన్ 2 అంటే ఏంటంటే ఇక్కడ 2 ఓన్లీ. ఆప్షన్ 3 ఇస్ అవర్ రైట్ ఆన్సర్ అండి. 2 ఓన్లీ. ఆప్షన్ 3 ఇస్ అవర్ రైట్ ఆన్సర్ అండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్ లో రాంగ్ టర్మ్ కనుక్కోమన్నాడండి. లాజిక్ అప్లై చేయండి ఒకసారి. 7, 12 చూడండి, 1 డిజిట్ కాస్త 2 అయిందని, 2 డిజిట్స్ కాస్త 3 అయింది, 3 4 డిజిట్స్ అయిందండి. అంటే ఏంటంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ అనేది ఏదో ఒక దాంట్లో మనకి మల్టిప్లికేషన్ కానీ పవర్స్ లో కానీ ఉందండి. ఒకసారి చూడండి, లాజిక్ రాస్తాను చూడండి ఒకసారి. 7 into 2 minus 1 into 2 అంటే ఏంటంటే 14 minus 2 ఎంతండి? 12 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ వచ్చింది కదండి 12. మళ్ళీ 12 into 2 minus 1 ఉంది కదండి. నెక్స్ట్ సిరీస్ 2 రాసుకోండి. ఇక్కడేమో ఈవెన్ నంబర్స్ వస్తాయండి 4. అయితే ఏమవుతుందండి 24 మైనస్ 12 వచ్చిందండి సిరీస్ లో. 12 తర్వాత మళ్ళీ కూర్చోండి, 12 into 4 మైనస్ 2 into 4, 12 into 4 మైనస్ 2 into 4. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఈవెన్ డిజిట్ రాసుకోవాలండి. ఇక్కడ వచ్చి సిరీస్ లో రాస్తామండి. మళ్ళీ ఇక్కడ ఈవెన్ డిజిట్ రాస్తాం. 12 4s are 48 మైనస్ 2 4s are 8 అండి. ఎంత అవుతుందండి? 40. నెక్స్ట్ నెంబర్ వచ్చింది కదండి, నెక్స్ట్ నెంబర్ 40. అలాగే 40 ఈవెన్ నెంబర్ రాసుకోవాలండి. ఈవెన్ నెంబర్ అంటే ఎంతండి? 6 మైనస్ సిరీస్ ఎంత అండి? 3 ఇంటూ మళ్ళీ ఈవెన్ నెంబర్ అండి 6 ఎంత అవుతుందండి? 240 మైనస్ 18 అండి. అంటే ఎంతండి? 222 సిరీస్ ఫాలో అయిందండి. 222 ఇంటూ ఈవెన్ నంబర్ 8 మైనస్ సిరీస్ నంబర్ 4 ఇంటూ మళ్ళీ ఈవెన్ నంబర్ 8 అండి.
చూడండి ఎంత అవుతుందండి, సాల్వ్ చేస్తే 1742 రావాలండి. చూడండి 842 అండి, 46 అండి. ఇక్కడ ఈవెన్ ఇక్కడ యూనిట్ స్పేస్ లో 8 2 6 అండి, 8 4 32 అండి. 2 డిఫరెన్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ 4 రావాలండి యూనిట్ స్పేస్ లో, కానీ ఇక్కడ మనకి యూనిట్ స్పేస్ లో 2 వచ్చిందండి. క్వశ్చన్ లో గమనించారండి, యూనిట్ స్పేస్ మనకి ఇక్కడ 2 వచ్చింది. సో 1742 ఈజ్ అవర్ రాంగ్ ఆన్సర్ అండి. 38 1742 ఆప్షన్ బి ఈజ్ అవర్ రాంగ్ ఆన్సర్. 1742 ఆప్షన్ బి ఈజ్ అవర్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి 48th క్వశ్చన్ చూడండి. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 84 కిలోమీటర్స్ పర్ అవర్, ఇంక్లూడింగ్ స్టాపేజెస్ స్పీడ్ ఆఫ్ ది బస్ ఈజ్ 70 కిలోమీటర్స్ పర్ అవర్. అయితే హౌ మెనీ హవర్స్ డస్ ద బస్ స్టాప్ పర్ అవర్? ప్రతి గంటకి బస్ అనేది ఎంతసేపు అవుతుంది అని అడిగారండి. ఒకవేళ బస్ ఆగకుండా వెళ్తే 1 గంటలో 84 కిలోమీటర్ వెళ్తుందండి. బస్సు కనుక స్టాప్స్ తో ఆగితే 1 గంటలో 70 కిలోమీటర్ మాత్రమే వెళ్తుంది. అంటే మనకి ఎంత డిస్టెన్స్ లాస్ వచ్చిందండి, 14 కిలోమీటర్స్ లాస్ వచ్చింది. 14 కిలోమీటర్స్ లాస్ వచ్చిందండి. యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఎంత అండి, 84 కిలోమీటర్స్. 14 కిలోమీటర్స్ లాస్ అండి. యాక్చువల్ స్పీడ్ ఎంత అండి, 84 కిలోమీటర్స్ పర్ అవర్. 84 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఎంతండి, 14 6 84 కిలోమీటర్స్ క్యాన్సిల్ అండి. హవర్ 1/6 ఆఫ్ ఏ హవర్. 1/6 ఆఫ్ ఏ హవర్ అంటే ఇంటూ 60 మినిట్స్ అండి. అంటే ఎంత అండి, మొత్తం 10 మినిట్స్. 10 మినిట్స్ అనేది ప్రతి గంటకి 10 మినిట్స్ అనేది బస్ అవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, 10 మినిట్స్ అండి. ఓకే అండి, లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్ అండి. A child buys a cube by joining. A child made a big cube by joining 64 smaller red cubes. He then painted the faces of the big cube in yellow color except one face. His teacher came and dismantled all the cubes and asked him to count the cubes facing whose 2 faces are yellow. The child was answered correctly. How many cubes did he count? ఒకసారి చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడండి, 64 స్మాల్ క్యూబ్స్ కి రెడ్ క్యూబ్స్ కి ఒక పెద్ద క్యూబ్ తయారు చేశాడండి. అంటే ఏంటండి, 64 స్మాల్ క్యూబ్స్ ని ఒక పెద్ద క్యూబ్ గా తయారు చేశాడంటే 4 into 4 into 4 అండి. క్యూబ్స్ కదండి, అన్ని ఈక్వల్ గా ఉండాలి. సో ఈక్వల్ గా ఉండాలంటే క్యూబ్ కాబట్టి క్యూబ్ రూట్ కడితే 64 వస్తుందండి. 4 4 4 అండి, అంటే 4 4 into 4 క్యూబ్ తయారు చేసామండి పెద్దది. ఇట్లా అండి, ఇట్లా తయారు చేసామండి. మొత్తం 4 వస్తాయండి అట్లా. తర్వాత చూడండి, మొత్తం ఒక ఫేస్ వదిలేసి మిగిలిన ఫేస్ అన్ని ఎల్లో పెయింట్ చేశాడండి. అయితే టీచర్ ఆ క్యూబ్ ని డిస్మాంటిల్ చేసి ఎన్ని క్యూబ్స్ లో 2 ఫేసెస్ కి ఎల్లో కలర్ పెయింట్ చేశారని చెప్పి అడిగారండి. అంటే ఒక సైడ్ అసలు ఎల్లో పెయింట్ చేయలేదండి. ఇట్లా చూడండి, ఇక్కడ గమనించండి, ఒక సైడ్ అసలు ఎల్లో పెయింట్ చేయలేదండి. ఒక సైడ్ తీసేయండి. మిగిలిన సైడ్ లో అన్ని ఇట్లా పక్కకి అడ్జసెంట్ ఉంటాయండి. టూ సైడ్స్ ఫేస్ చేసి ఉన్నాయంటే ఇటు ఒక సైడ్ అండి, మళ్ళీ దీనికి అడ్జసెంట్ ఉంది ఇది ఒకటండి. 1 2 1 2 1 2 1 2 అంటే ఏంటంటే ఎవ్రీ ఎడ్జ్ కి రెండు పెయింట్ చేసి ఉన్నాయండి. ఎవ్రీ ఎడ్జ్ కి 2. క్యూబ్ కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయండి, క్యూబ్ కి మొత్తం 8 ఎడ్జెస్ ఉంటాయండి. ప్రతి ఎడ్జ్ కి రెండు ఎల్లో పెయింట్ చేసి ఉన్నాయండి. అంటే మొత్తం టోటల్ అండి 16. కానీ ఏం చేశారండి, ఒకవైపు హౌ మెనీ క్యూబ్స్ డిడ్ హీ కౌంట్ అని అడిగారండి. ఒకసారి చూడండి, గమనించండి. ఇక్కడ చూడండి, 8 ఎడ్జెస్ ఉంటాయండి.
చూడండి ఇక్కడ ఒకసారి గమనించండి. ఈచ్ ఫేస్ కి 8 ఉన్నాయండి. 1 2 3 4 5 6 7 8. కానీ ఈ ఎడ్జెస్ లో ఉన్నాయి, ఈ ఫేస్ కను దీని సైడ్ ఎడ్జెసెంట్ ఉన్న ఫేస్ కి కామన్ ఉన్నాయండి. మొత్తం క్యూబ్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయండి? క్యూబ్ కి 6 ఫేసెస్ ఉంటాయండి. ఎవ్రీ టూ పక్కన దానికి కూడా కామన్ ఉన్నాయండి. ప్రతి రెండు దీనికి పక్కన కామన్ అంటే రెండు ఫేసెస్ కి కామన్ వచ్చాయండి. 6/2 ఎంతండి? 3. ప్రతి దానికి ఎవ్రీ దానికి మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8. 8 into 3 ఎంతండి? మొత్తం 24. టూ సైడ్స్ ఎల్లో కలర్ పెయింట్ చేసి మొత్తం 24 క్యూబ్స్ ఉన్నాయండి. కానీ ఒక సైడ్ కి అసలు ఎల్లో కలర్ అనేది పెయింట్ చేయలేదండి. ఆ ఒక సైడ్ కి ఎన్ని ఉన్నాయో మనం అన్ని మైనస్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఒక సైడ్ కి ఎన్ని ఉంటాయండి? 8 ఉంటాయి. 24 మైనస్ 8 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి? 16. అంటే ఏంటి అండి? టోటల్ 16 చిన్న క్యూబ్స్ ఉన్నాయండి. టూ సైడ్స్ వచ్చేసి ఎల్లో కలర్ పెయింట్ చేసి 16 స్మాల్ క్యూబ్స్ ఉన్నాయి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అండి 16 స్మాల్ క్యూబ్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. In a school sports competition, 40% of the students participated in shooting. ఇది వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూడండి. ఒక స్కూల్లో షూటింగ్ ఉందండి. 40% మెంబర్స్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేశారండి. 40% మెంబర్స్ స్టూడెంట్స్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. 35 పార్టిసిపేట్ ఇన్ రెస్లింగ్ లో 35% పార్టిసిపేట్ చేశారు. 32% స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ బాక్సింగ్ లో ఎంతమంది అండి? 32% పార్టిసిపేట్ చేశారు. 9% స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ షూటింగ్ అండ్ రెస్లింగ్. 9% స్టూడెంట్స్ అనేవాళ్ళు షూటింగ్ రెస్లింగ్ లోను 9% స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారండి. తర్వాత 11% స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ బాక్సింగ్ అండ్ రెస్లింగ్ రెండింటికి 11% స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారండి. మళ్ళీ ఏమన్నారండి? 8% స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ షూటింగ్ అండ్ బాక్సింగ్. షూటింగ్ కి బాక్సింగ్ కి మధ్యలో 8% కామన్ గా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారండి. 5% స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ 3. 5% అంటే ఈ మధ్యలో మూడిటికి కామన్ గా ఉన్న ఇక్కడ 5% వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అంటే చూడండి, కామన్ గా ఇక్కడ 8% అండి. 5% వాళ్ళు 3 గేమ్స్ ఆడారు. అంటే ఇక్కడ 3% వస్తుందండి. ఇక్కడ 11% ఉందండి. కామన్ గా 6% అండి. 9%, 5% పోతే ఎంతండి? 4%. ఇక్కడ ఒకసారి గమనించండి, మొత్తం 40% అండి. 40లో 9 3 12 పోతే ఎంతండి? 28%. ఇక్కడ చూడండి, 5 3 8 8 + 6 14 అండి. మొత్తం 32 అండి. 32లో 14 తీసేస్తే ఎంతండి? 18% అండి. 4 6 10 5 15 అండి. 35లో 15 పోతే ఎంతండి? 20% అండి. తర్వాత ఏమన్నాడండి? ఇఫ్ 64% did not participate in any sport, then find the total number of students. 64 స్టూడెంట్స్ ఏ స్పోర్ట్ లోనూ పార్టిసిపేట్ చేయలేదని చెప్పారండి. ఒకసారి ఇక్కడ గమనిస్తే చూడండి, మొత్తం షూటింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మొత్తం 40% అండి. అంటే ఏంటండి? ఈ సర్కిల్ వచ్చి మొత్తం 40% అండి. 40% ప్లస్ ఎంతండి? 20%, 6%, 8%. 18 + 6 ఎంతండి? 24 + 20 ఎంతండి? 44 అంటే టోటల్ ఎంతండి? 84% స్టూడెంట్స్ ఏదో ఒక స్పోర్ట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మొత్తం కలిపి 84% ఉన్నారండి. మినిమం కనీసం ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసి 1 2 లేదంటే 3 కలిపి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మొత్తం పర్సెంట్ ఎంతమంది అండి? 84% ఉన్నారు. మిగిలిన పర్సెంట్ ఎంతండి? 16% వాళ్ళు ఎందులో పార్టిసిపేట్ చేయలేదు. ఆ 16% అనే వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ అని ఇచ్చారండి? 64 స్టూడెంట్స్ అని ఇచ్చాడు. అయితే 1% ఎంత అవుతుందండి? 4 స్టూడెంట్స్ అవుతారు. 1% అనే వాళ్ళు 4 స్టూడెంట్స్ అవుతారు. అయితే టోటల్ స్టూడెంట్స్ ఎంత అడిగారు? టోటల్ అంటే ఎంతండి? 100%. 100% అంటే ఎంతమంది అండి? 400 స్టూడెంట్స్. సో 43 యొక్క ఆప్షన్ 4 అండి. 400 స్టూడెంట్స్ ఇస్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే అండి, మిగిలిన క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలాయండి, అవి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.